మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈ రోజు మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, కొన్ని అనుకోని సంఘటనలు, ప్రజలు ఊహించిన సంఘటనలు జరుగుతుంటాయండి. అప్పుడు అధికార పక్షం, ప్రతిపక్షం అంటే కలిసి ఆ ప్రజలకు సహాయం చేసే ఎప్పుడైనా పరిస్థితులు ఉంటాయంటారా? అసలు కొన్ని పరిస్థితులు, ఇప్పుడు అనుకోని పరిస్థితులు వస్తాయని మీరు అన్నారు. అవునండి. అవి న్యాచురల్ కలామిటీస్ కావచ్చు, అలాగే ప్రజలు కొన్ని అక్రమాలకి వాటికి పాల్పడుతున్నప్పుడు కావచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మొన్న గుడ్లవెల్లేరు కాలేజీలో ఒక ఇష్యూ వచ్చింది. అట్లాంటి సందర్భాలు, ఇప్పుడు ఈ వరదలు, ఇట్లాంటప్పుడు మనం ఏదైనా అసలు మన దేశం మీదకి ఎవరన్నా దండయాత్ర చేశారు, అప్పుడు యూనిటీగా ఉండాలిగా. ఉంటామా లేదా? ఉంటాం కదా. మరి యుద్ధము అనే ఒక పెద్ద విషయమే కాదు, చిన్న చిన్నవి మన మధ్యలో జరిగినప్పుడు కూడా రాజకీయ నాయకులు అందరూ ఎందుకు కలిసికట్టుగా ఉండరు అనేది ఇవాళ ఆలోచించాల్సిన విషయం అండి. సమస్య ప్రజలది. సమస్య ప్రజలదేంటి? అసలు సమాజానికి సమస్య. ఇప్పుడు గుడ్లవారి అనుకో, అక్కడ ఏంటి గర్ల్స్ ప్రాబ్లమ్. గర్ల్స్ మీరు చాలా తప్పండి ఈ విషయం. అసలు గర్ల్స్ దే కాదు, ఇప్పుడు అక్కడ ఒక గర్ల్ ఉంది అంటే తనకి ఇబ్బంది పడిందండి, తన వీడియోలు బయటికి వెళ్ళి. కాదండి, ఇప్పుడు ఒక గర్ల్, ఒక అమ్మాయి, ఆ అమ్మాయికి ఒక కుటుంబం ఉంటదిగా. ఆ కుటుంబంలో అందరూ ఆడవాళ్లే ఉంటారుగా. ఓ తండ్రి ఉంటాడు, ఒక అన్న ఉంటాడు, ఒక బాబాయ్ ఉంటాడు, ఒక తాతయ్య ఉంటాడు. మన కుటుంబాల్లో ఇంతమంది ఉంటారు కదా. ఇప్పుడు సమస్య అనేది, ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు సమాజానికి ఆ సమస్య. అందుకని అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఒక తాటి మీదకి రావాలి. ఎప్పుడో పక్క దేశాల వాళ్ళు మన దేశం మీదకి దండయాత్రకు వచ్చినప్పుడు, యుద్ధం చేసినప్పుడు మనం అందరం ఏకమవటం కాదు. మనం ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ ఏకం అవ్వాలి. అలాంటి సందర్భాలు మనకు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఇప్పుడు వరదలు వచ్చినాయండి. ఈ వరద వీళ్ళు వైసీపీ వాళ్ళ, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళ, వీళ్ళు తెలుగుదేశం వాళ్ళ అని రావు కదా. వరద వస్తే ఊరు మొత్తానికి వస్తుంది వరద. అలాగే ఏ ఇబ్బంది వచ్చినా సరే పర్టికులర్ గా వీళ్ళ కోసమే రావటం అనేది ఉండదు కదా, రాదు కదా. అలాంటప్పుడు అందరికీ ఒక కష్టం వచ్చినప్పుడు అందరం ఎందుకు ఒకటి అవ్వం? గతంలో చూసుకుంటేనండి, ఎలక్షన్ ఇయర్ లో మాత్రమే పాలిటిక్స్ చేసేవాళ్ళు. పూర్వ రాజకీయ నాయకులు ఎలక్షన్ టైంలోనే రాజకీయాలు. ఎలక్షన్ ఇయర్ అనేది ఒకటి ఉండేది. ఇప్పుడు 5 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్లు వస్తాయి. 4 సంవత్సరాలు అందరూ కామ్గా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా ఉండేవాళ్ళు, ఎవరి పార్టీ పనులు వాళ్ళు చేసుకుంటా ఉండేవాళ్ళు. కానీ 5వ సంవత్సరం వచ్చింది అంటే, అమ్మో ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎలక్షన్ల కోసం మనం ప్రత్యేక కార్యక్రమాలు ఏమన్నా తీసుకోవాలి అన్నట్లు ఉండేవాళ్ళు. కానీ ఆ సాంప్రదాయం క్రమేపీ కనుమరుగైపోయిందండి. కనుమరుగైపోయి ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే, అసలు ఓడిపోయిన తెల్లారి నుంచినే మొదలెట్టేస్తున్నారు గగ్గోలు. ఇదని అదని ఇదని ఇదని రాజకీయం కోసం రాజకీయం చేయటం, ఉనికి కోసం రాజకీయం చేయటం, మేం చేసిన పనులు చెప్పుకోవటం కోసం రాజకీయాలు చేయటం. ఇప్పుడు వరదలు వచ్చినాయి, మీ ప్రభుత్వంలో ఉండగా మీరు ఒక పని చేశారు, దానివల్ల కొంత ఇబ్బంది తగ్గింది అనుకోండి. అది ఇప్పుడు కాదు కదా చెప్పాల్సింది. ఇప్పుడు చేయాల్సింది ఏంటి? తక్షణ కర్తవ్యం ఏంటి? ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి సహాయ కార్యక్రమాలు అందించడం ఈవేళ బాధ్యత. ఈవేళ మనం తక్షణం చేయాల్సింది ఏంటి? అసలు వరదలో లేని వాళ్ళం మనం అనుకుందాం. పోని వరదలో లేకపోతే కూడా మనం సురక్షితంగా ఉన్నాము అనుకున్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఏం సాయం చేయొచ్చు అని ఆలోచించాలి. ఒక మనిషి అనేది అలా ఆలోచించగలగాలి. రోడ్డు పైన యాక్సిడెంట్ అవుతుందండి, సరే బాధ్యతగా తీసుకుని హాస్పిటల్కి తీసుకెళ్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత బ్లడ్ ఇవ్వాల్సి వచ్చింది, మన బ్లడ్డే సూట్ అయింది అనుకోండి, ఇవ్వాలి. లేదు నీకు తెలిసిన వాళ్ళది ఎవరి దగ్గరన్నా ఆ బ్లడ్ గ్రూప్ ఉందనుకోండి, అంటే మనం ఆ ఇన్వాల్వ్ అయ్యే మనస్తత్వం ఉండాలి. ఒక సమస్య వచ్చింది అన్నప్పుడు నాదా నీదా అని చూసుకోకుండా ఆ సమస్య పరిష్కారానికి ఒక మనిషిగా ఏం చేయగలను, ఎంత చేయగలను, నా శక్తియుక్తులు ఏంటి, శక్తి మేరకి. ఇప్పుడు ఒక అతని దగ్గర డబ్బులు ఉండవండి, హాస్పిటల్కి తీసుకొచ్చాడు, అతను చేయగలిగింది అది చేశాడు. అక్కడ ఇంకో అతను ఉన్నాడు, అతని దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇంకో అతని దగ్గర బ్లడ్ ఉంది. ఆ బ్లడ్ ఇవ్వగలిగిన ఆయన బ్లడ్ ఇవ్వాలి, డబ్బులు పెట్టగలిగిన ఆయన డబ్బులు పెట్టాలి. అంటే తక్షణ నేనేం చేయగలను అనేది ఆ బాధ్యత ఫీల్ కావాలి. ఇప్పుడు ధర్మో రక్షితే రక్షిత అంటారు. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుంది
అంతే కదా. అంతే. మరి అలా మనుషులు ఉండాలి తప్పితే ఇలా ఎవరికి వాళ్ళు గోడలు కట్టేసుకుని ఇది వైసీపీ పార్టీ, ఇది తెలుగుదేశం పార్టీ, ఈ టైంలో నేను వాళ్ళకి క్రెడిట్ వస్తుంది కాబట్టి నేను పని చేయకూడదు, నాకు అవకాశం వచ్చినప్పుడే నేను పని చేయాలి, ఇట్లాంటి మనస్తత్వము మానుకోవాలి. మానుకోకపోతే ఏమవుతుందంటే మనము మనుషులుగా పుట్టినందుకు, ఒక విచక్షణ జ్ఞానం ఉన్నందుకు అది ఉపయోగం లేనట్లు అవుతుంది. ఇప్పుడు నేను నిన్న విజయవాడ వరదలు న్యూస్లో చూస్తుంటే చాలా బాధాకరంగా అనిపించింది. అసలు వరద వచ్చిన దానికన్నా ఈ మనుషుల మనస్తత్వం భయమేసేలాగా ఉంది. అలాగే ఒక సామాజిక బాధ్యత అనేది లేకుండా అయిపోయింది. ఒక ఛానల్లో న్యూస్ చూస్తేనేమో ఇంకేముంది, బ్యారేజీ ఏ క్షణానైనా కానీ పగిలిపోవచ్చు, బ్యారేజీకి ఎవరో తీసుకొచ్చి పడవలు గుద్దారు, దానివల్ల ఒక గోడ ధ్వంసమైంది, ఇంకేముంది అని వదంతులు. అలాగే ఇక్కడ హుస్సేన్ సాగర్కి చాలా పెద్ద ప్రమాదం, ఏ క్షణమైనా హుస్సేన్ సాగర్లో నుంచి ఆ గేట్లు ఎత్తేసినప్పుడు ఆ కింద లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఏంటి, అసలు నిండు కుండలా హుస్సేన్ సాగరు. మనము రిపోర్ట్ చేయొచ్చండి, రిపోర్ట్ చెయ్యాలి కూడా. ఆ రిపోర్ట్ ఎలా ఉండాలంటే ఎవరైనా అజాగ్రత్తగా ఉంటే వాళ్ళు అప్రమత్తం అయ్యేటట్లు ఉండాలి, కానీ భయం లేని వాళ్ళు కూడా భయపడి చచ్చేటట్లు, భయభ్రాంతులకు గురి చేసేటట్లు. ఇప్పుడు ఆ గుడ్లవల్లేరు కాలేజీ ఇష్యూ ఉందండి, అసలు అక్కడ ఏ కెమెరాలో పెట్టలేదని తేలింది ఫైనల్ కి. ఈ లోపు ఎంతంత ప్రచారం చేసేశారు. రాజకీయంగా ఉపయోగించుకోవాలని ఇప్పుడు ఒక మహిళా నాయకురాలు వచ్చేసేసి అక్కడ పిల్లల్ని అరవండి అరవండి, ఇంకా గట్టిగా అరవండి, ఇంకా గట్టిగా అరవండి అని అనిపిస్తుంది వాళ్ళ చేత. ఇప్పుడు ఉద్యమం చెయ్యాలనుకోవడం వేరు, బాధితులకు న్యాయం చేయాలనుకోవటం వేరు, దాని నుంచి రాజకీయం చేయాలనుకోవటం వేరు. ఇది చాలా తప్పు కదా. అసలు మనుషుల్ని భయభ్రాంతులు చేసేటట్లుగా వార్తలు ప్రసారం చేయటం అనేది మటుకు చాలా చాలా తప్పండి. ఇప్పుడు అసలే భయంతో ఉంటారు, ఆ భయంతో ఉన్నప్పుడు ఇంకాస్త భయపెట్టడం మన కర్తవ్యం కాదు. వాళ్ళకి వీలైతే మనం ఒక ధైర్యాన్ని చెప్పగలగాలి. ఒకవేళ మీకు ఈ కష్టం వచ్చింది, మీరు పలానా వాళ్ళని అప్రోచ్ అవ్వండి, పలానా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. అలాగే వాలంటీర్గా మనం ఏం చెయ్యొచ్చు వరదల్లో ఉన్న వాళ్ళకి. ఇప్పుడు నిన్న ఒక అతను, ఒక జేసీపీ అతను 9 మందిని ఎక్కించుకున్నాడు, ఎక్కించుకొని వాళ్ళ ప్రాణాలు కాపాడాడు. అతన్ని అడిగితే, ఏమండి నా దగ్గర జేసీపీ ఉండి నేను సాయం చేయకపోతే రేపటి నుంచి నాకు నిద్ర ఎట్లా పడుతుంది? అయితే అవనివ్వండి, ఇప్పుడు వరదలోనే పోయేది ఎట్లాగూ, నేను కాపాడినా ప్రమాదం జరిగినా చనిపోతారు, కాపాడకపోయినా ప్రమాదం జరిగి వాళ్ళకి ఏదైనా అపాయం జరగచ్చు, అందుకని ఒక ప్రయత్నం చేస్తే నాకు కూడా తృప్తి ఉంటది కదా అన్నాడు. ఇంత గొప్ప మాట అండి. అసలు రాజకీయ నాయకులు వీళ్ళు పెట్టరు, పెట్టేవాడు దోవా చూపించరు, విమర్శించడానికి పనికి వస్తారు. పైగా నువ్వేం చేసావు అసలు చంద్రబాబు నాయుడిని చాలా విపరీతంగా ట్రోల్ చేయడం, కొన్ని ఛానల్స్ లో కొంతమంది నాయకులు ఆ విధంగా మాట్లాడడం చూస్తే చాలా బాధ అనిపించింది. ఆయన ఇల్లు కాపాడుకోవడానికి అంటే వరద నీళ్ళు వదిలేశారు అంటుంటారు. అసలు వచ్చిన క్యూసెక్లు ఎన్ని క్యూసెక్లు, అసలు అక్కడ ఎవరికైనా క్యూసెక్లు కిన్ను అసలు ఒక క్యూసెక్ అంటే ఎంత, ఒక సెంటీమీటర్లు అంటే ఏంటి? ఇప్పుడు మన బ్యారేజ్ ఉంది, ఈ బ్యారేజ్ నుంచి వరదలు లేని టైంలో ఎన్ని క్యూసెక్లు బయటకు వదులుతారు, వరద వచ్చినప్పుడు ఎన్ని క్యూసెక్లు వెళ్ళి, ఇదంతా ఎవరన్నా అసలు ఐడియా ఉందా అండి? ఇప్పుడు ఐతవరం దగ్గర మున్నేరు వాగు నుంచి వాటర్ వచ్చేసేసి హైదరాబాద్ కిన్ను విజయవాడకి సంబంధాలు తెగిపోయినాయి. ఎవరన్నా వెళ్ళాలి ఏమైనా సరే అనుకుంటే వాళ్ళు ప్రత్యామ్నాయ మార్గాలుగా ఎలా వెళ్ళాలి అని చూపెట్టారు. మరి ఇది కూడా చంద్రబాబు నాయుడు చేశాడా? మరి అంటే వీళ్ళు మనము ఇంకా ఇంకా అబాస్పాలైపోతాము అని అనుకోవట్లేదు వీళ్ళు. ఇట్లాంటప్పుడే అందరం కలిసికట్టుగా చెయ్యాలి అని అనుకోవాలి. ఇప్పుడు ఒక ఇల్లే తీసుకుందాం అనుకోండి, 2-3 అన్నదమ్ములు, 2 అక్క చెల్లెళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎవరికైనా ఒకరికి కష్టం వచ్చింది అనుకోండి, మిగతా వాళ్ళు ఆదుకోరా? తల చేస్తారు. ఇప్పుడు ఒకళ్ళకి ఆదాయం తక్కువ ఉన్న అబ్బాయి ఉన్నాడు అనుకోండి, వీళ్ళల్లో వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు, వాళ్ళ పిల్లల చదువులు ఏవో జరుగుతున్నాయి అనుకోండి, మిగతా వాళ్ళు బాగున్నారు అనుకోండి, తల చేస్తారు కదా. ఇప్పుడు ఇంకా ఆ కుటుంబం స్థాయి దాటి ఒక ఇంటి పేరు ఉన్న వాళ్ళంతా ఒక గ్రూప్గా అయ్యి
మనకు మనం ఎట్లా సహాయం చేసుకోవచ్చు అని ఆలోచించే రోజులు వచ్చినాయి. అవును. అసలు ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఇప్పుడు కుల సంఘాలు ఏర్పడి కుల సంఘాలు సహాయం చేసుకుంటున్నాయి. అది మనం ఎంతవరకు ప్రోత్సహిస్తాం అనేది వేరే విషయం. కానీ ఒక ఇంటి పేరు వాళ్ళ వరకు వాళ్ళు అలా చేస్తున్నారు అంటే ఎంతో కొంత మనం కూడా అభినందించదగ్గ విషయమే అని అనుకోవచ్చు. ఇప్పుడు కుల సంఘాలు అనేసరికి అది కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్ వెళ్తుంది సొసైటీలోకి. అట్లా ప్రతి వాళ్ళు రెండో వాళ్ళకి సాయం చేయాలి అన్నట్లు ఉండాలి. అలాగే రాజకీయ పార్టీలన్నీ కూడా కలిసికట్టుగా సహాయం చేయాలి. ఆ పరిస్థితి ఆంధ్ర రాజకీయాల్లో లేదేమో అనిపిస్తుంది. అసలు అన్ని రాష్ట్రాల్లోనూ పరిస్థితి ఇలాగే ఉందనుకోండి. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మరీ ఎక్కువగా ఉంది. అసలు ఎంత ఎక్కువ అంటే జగుప్సగలిగించేంత. అసలు వీళ్ళకి ఇప్పటికి కూడా బుద్ధి రాలేదేంటి, వీళ్ళకి ఇంకా జ్ఞానం ఎప్పుడు వస్తుంది అసలు అనిపించేలాగా ఉన్నారు వాళ్ళు. దాంతో అవి చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. ఇక్కడ హైదరాబాద్ లో కూడా అంతే. ఏంటంటే ఇప్పుడు హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయి. అది ఒక మంచి కార్యక్రమం కదా. ఇప్పుడు చెరువులను కాపాడుకుందాం అనుకుంటున్నాం. చెరువులు మనం కాపాడితే మన చెరువులు కాపాడతాయి, భూగర్భ జలాలు వస్తాయి, వాతావరణంలో కాస్త మంచిగా ఉంటది. రోడ్లపై ఉన్న నీళ్లు కూడా నిలిచిపోవటం ఆగుతుందండి. రోడ్లు నీళ్లు ఉండిపోయి కార్లు మునిగిపోతున్నాయి. అలాంటి అన్నిటికీ కరెక్ట్ గా వేటికి నీళ్లు వెళ్ళడానికి అవకాశాలు ఉన్న తూములు అవన్నీ ముయ్యకుండా, వరద నీటి కాలువల్ని ఆపేయకుండా చేస్తే ఎక్కడ వర్షం కురిసినా గానీ ఆ వర్షం వెళ్ళి చెరువులోకి వెళ్తుంది. ఆ చెరువులోకి వెళ్ళి చెరువులో నీరు నిలవ ఉండటం వల్ల మనకి చుట్టూ భూగర్భ జలాల్ని రక్షించినట్లు అవుతుంది అనే ఉద్దేశంతో ఈ వరదలు వచ్చి బాగా హెవీ రెయిన్స్ వచ్చినప్పుడు ఎట్నీళ్ళు అటు వెళ్ళిపోతున్నాయి అనుకోండి, అప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటది. ఇట్లాంటి రకరకాల కారణాలతోటి ఏదైనా ప్రభుత్వం ఒక మంచి పని చేసుకున్నప్పుడు దానికి అందరి వైపు నుంచి సహకారం కావాల్సి వచ్చినప్పుడు సహకారం ఇవ్వవలసిందే. అదేమి వాళ్ళ పార్టీని పెంచుకోవటానికో లేకపోతే ఇంకోటో కాదు కదా. ఇప్పుడు పోటీ పడటానికి మనము వాళ్ళు పార్టీ పెరిగిపోతున్నప్పుడు మనం కూడా పార్టీ పెంచేసుకుందాం అనే ఉద్దేశం ఉండటం గురించి నేనేమి ఇప్పుడు మాట్లాడలేను. కానీ పార్టీ ఒక సమస్య వీళ్ళు కూడా ప్రతిపక్షం కూడా సహాయం చేయాలి కదా. అసలు అందుకే జవహర్లాల్ నెహ్రూ గారు బాధ్యత గల ప్రతిపక్షం ఉంటేనే అధికార పక్షం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తుంది అనేవాడు ఆయన. ఇలాంటి ప్రతిపక్షాలు ఉంటే ఇంకా అసలు పరిపాలన కాదు కదా, చేసే వాళ్ళని కూడా చేయనివ్వట్లేదు వీళ్ళు. ఆయన ఎంత ఆశయంతో ఎంత ముందు చూపుతోటి ఆ మాట అన్నారో గాని అసలు ప్రతిపక్షం లేకపోతే ఏముంటది అని మాట్లాడాడు ఆయన. అలాంటివి గుర్తు తెచ్చుకుని వీళ్ళు ఆ మాటలను ఆదర్శంగా తీసుకుని ఇవాళ మన రాజకీయ నాయకులు మారితేనే ఈ దేశం బాగుపడుతుంది అనిపించేలాగా తయారయ్యారు. ఆ మార్పు కోసం మనం ఎదురు చూద్దాం. ఇదండి కృష్ణ కుమార్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం. నమస్కారం.